హాయ్ అండి, ఈరోజు మాది చేపల పులుసు. చూడండి, చాలా బాగుంది కదా. ఇలా మీరు కూడా చేసుకోండి. చేపలు తెచ్చుకోండి, మంచిగా ఉప్పేసి కడిగేసుకొని 4-5 సార్లు కడుక్కోండి. మంచి నీళ్ళలో 4-5 సార్లు కడిగేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని, ఆ గిన్నెలో 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 1 టమాటా కట్ చేసి వేసుకొని, దాంట్లో ఉప్పు, పసుపు, కారం వేసి మంచి కలిపెట్టండి. కలిపెట్టిన తర్వాత కొంచెం అంటే 1 స్పూనుడు మెంతులు కూడా వేసుకోండి. దాంట్లో వేసుకున్న తర్వాత చింతపండు పులుసు సరిపడా పోసుకోండి. మీకు పులుసుగా ఉండాలంటే కొంచెం ఎక్కువ పోసుకోండి, తక్కువ పర్వాలేదంటే కొంచెం తక్కువ పోసుకొని పెట్టుకొని ఇది పొయ్యి మీద పెట్టేసుకోండి. పొయ్యి మీద పెట్టేసుకున్నాక మంచి కలిపి ఇవన్నీ కలిపి ఈ చింతపండు పులుసు వేసి పొయ్యి మీద పెట్టినాక అల్లం పట్టేటప్పుడు కొంచెం 2 చెక్కలు 3 చెక్కలు 2 లవంగాలు 4-5 లవంగాలు వేసుకొని అల్లం పేస్ట్లోనే అల్లం వెల్లుల్లిపల్లి పేస్ట్లో మంచి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్నాక ఇది దగ్గరగా ఉడుకుతుంది, దింపుతామన్నప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి. వేసి ముక్కలు చిదిపోకుండా మంచి చిన్న గంటి పెట్టి చిన్నగా కదిలించిన తర్వాత లాస్ట్న కూర ఉడికింది దించుతున్నామన్నప్పుడు కొత్తిమీర జల్లండి. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇంకోసారి మన నూనెలో ఉల్లిపాయలు వేపుతాం కదా, అది కూడా చూపిస్తాను. ఇలా వండుకొని చాలా ఈజీగా ఉన్నది. రానోళ్ళు కూడా వండుకోవచ్చు. అంత చాలా ఈజీ ఇది. సరే, అలాగండి. నా ఛానల్ని చూడండి, చాలా వీడియోలు పెట్టానండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ప్లీజ్ మళ్ళీ ఉడికినాక ఇంకొక వీడియో పెడతా, ఓకేనా?